పండుగ కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్ లో ఇది వినిపించాలి. అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి, మన తెలంగాణ బోనాలు, మన పోతరాజు, మన తొట్టెల, మన పలారం బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా, అంటే 15 ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటుంది, ఈసారి అలాగే మన తెలంగాణ చెల్లె తెలుసుగా ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకు ఎంతో మందికి ప్రోత్సహించింది. ఎంతో మందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని, ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకొని ఎలాగైతే పాడింది, ఆ మాట నేను మైక్ పరంగా అంటున్నాను. నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి చేయాలి. ఇంకొక పాట పాడి మనం ఫైనల్ చేద్దాం. ఒక్క పాట రాజేంద్ర యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు శ్యామల గారిని సన్మానిస్తారు. శ్యామలతోటి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారు మధుప్రియ గారిని సన్మానిస్తారు. శ్యామలతోటి దేవాలయాల కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, అలాగే ఈ మేనేజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం సగౌరవంగా ఆడపడుచుకి ఒక వస్త్రము, పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం చాలా సంతోషకరం. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవ అమ్మవారికి ఇలాగే చేయాలి. మీరు కూడా ఇలాగే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి, పాడి పంట వర్షాలు సకాలంలో పడి అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివశక్తులకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆలయ ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారు శాల్వాతో సన్మానిస్తారు మధుప్రియ గారిని. వారాన్ని ఆయన చెప్పినా కదా ఇప్పుడు ఓను ఓటు ఎత్తము. శ్యామల గారు మీరు ఇట్లా సీతాసారం ఇట్లా ఒక డాన్స్ చేయాలి. అన్నా శేఖర ఒక సౌండ్ పెట్టాలి మంచి. కిరణ్ కుమార్ రెడ్డి గారు
యూత్ అసోసియేషన్ మన మనందరి టీంకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరితో ఒక విజ్ఞప్తి, నేను అఖిల భారత గోసేవ ఫౌండేషన్ బాలకృష్ణ గురుస్వామి. మీ అందరికీ తెలుసు, గోవు లేకపోతే మన మనుగడ కళ్యాణం కోసం ప్రజలందరూ కూడా కలిసిమెలిసి చల్లగా జీవించే వాక్యం కలగాలని చెప్పి కోట్లాది మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పల్లె నుంచి మొదలుపెట్టి పట్టణాలలో ఉండే బస్తీలు కావచ్చు, ఈ మధ్యకాలంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కాలనీలలో కూడా అమ్మవారికి బోనం సమర్పించేటువంటి సాంప్రదాయం జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో ఈ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం అమ్మవారికి కోట్లాది మంది ఆడబిడ్డలు, ప్రతి తెలంగాణ ఇల్లు ఆడబిడ్డల్ని మర్యాదగా పిలుచుకొని వారికి గొప్పగా గౌరవించేటువంటి సాంప్రదాయం ప్రాంతం ప్రాంతం. ఏ దేశంలో స్త్రీలను గౌరవిస్తారో, ఏ దేశంలో స్త్రీలు పూజించబడతారో ఆ దేశం గొప్పగా విలుసుంటుందని చెప్పి ఆడబిడ్డలు ఆశీర్వదించే కోటలో ఇలా ఆడబిడ్డల్ని ఇళ్లకు తోలుకొచ్చుకొని ఇలా గౌరవించుకునే సాంప్రదాయం తెలంగాణ పల్లెల్లో వందల సంవత్సరాలు కొనసాగుతాం. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని పెనుమార్పులు జరిగినా కూడా ప్రజల విశ్వాసాన్ని, ప్రజల యొక్క ఆచారాన్ని, ప్రజల చూడబోతే నల్లాగును చుట్టుపక్కల చూస్తూ ఉన్నావు, గవాకలు వదిలిపోతును, నవ్వు మొగలు వదిలిపోతును. ముక్కు పోగు కట్టినవే పలక నామకాలిగా, ముళ్ళు కాళ్ళు చుట్టినవే పలక నామకాలిగా. చూడబోతే నల్లాగును చుట్టుపక్కల చూస్తూ ఉన్నావు, ముళ్ళు కాళ్ళు చుట్టినవే పలక నామకాలిగా. కాలాద్రి గడ్డ మీద మరి చెట్టు కింద భక్తుల బరువు వేసినావు తల్లి పనులు మీద. చుట్టూ పక్కల భక్తాలలో నిన్ను మరుచుకుండా కోరిన భక్తులు తీర్చావమ్మ కోటి కథలు మీద. కలి మతములే గజతులోని వేలే, అది పరాశక్తి భక్తులకు విముక్తి. లాల్ దర్వాజా సింహారి అమ్మవారికి మరి ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు కూడా వారు వేదికపై రావాల్సిందిగా, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారి వేదికపై రావాల్సిందిగా. మరి ఘనంగా అత్యంత వైభవంగా రాను అమ్మవారి పండుగ జరుపుకుంటాం. చాలా సంతోషం. మరి